తేజస్విని ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చూడబోతున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పి అండి. మా ప్రొఫెసర్ వాళ్ళు జోక్గా చెప్పేవారనమాట, ఆస్టియో ఆర్థరైటిస్ అఫెక్ట్స్ మోర్ ప్లేసెస్ దాన్ ది జాయింట్స్ అని. ఇప్పుడు ఇది ఉత్తి మోకాళ్ళ నొప్పే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్నే మొత్తానికి బాధించే ఒక రోగం ఆస్టియో ఆర్థరైటిస్. దీనికి ట్రీట్మెంట్గా వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేయగలం, అది రాకుండా మనం ఎలా కాపాడుకోగలం, ఒకవేళ వచ్చేస్తే తక్కువ ఖర్చులో ఎలా మెయింటైన్ చేసుకోగలం అన్నది గురించి ఇప్పుడు చూద్దాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఏమవుతుందంటే మోకాళ్ళ చిప్పలో ఉన్న మోకాళ్ళలో ఉన్న కార్టిలేజెస్ అరగడం ప్రారంభిస్తాయి. ఈ కార్టిలేజెస్ ఏదైనా ఒక షాక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫాస్ట్ గా 2 వీలర్ వెళ్తున్నారు, ఒక బంప్ వస్తుంది, దాని మీద ఎక్కి దిగుతున్నారు, దానివల్ల మోకాళ్ళకి ఆ షాక్ లా వస్తుంది అనమాట. ఈ షాక్ నన్ని తీసుకునే షాక్ అబ్జర్వర్ వల్ల ఆ కార్టిలేజ్ పనిచేస్తుంది. ఏజ్ వల్ల 45 ఏళ్ల తర్వాత ఆ వేర్ అండ్ టైర్ రావడం ప్రారంభిస్తుంది. ఆ టైంలో ఆ కార్టిలేజ్ అరగడం ప్రారంభిస్తుంది. బాడీకి ఒక హీలింగ్ మెకానిజం ఉంటుందండి. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే బాడీ తననే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ కార్టిలేజ్ అరిగిపోయేసరికి బాడీ కొత్త బోన్ ఫామ్ అవడం ప్రారంభిస్తుంది. దాని మీద కొత్తగా మెల్లిగా బోన్ టిష్యూ ఫామ్ అవుతాయి. అవి చిన్న మొలకల్లా ఉంటాయి అనమాట. దాన్నే ఆస్టియోఫైట్స్ అంటారు. ఈ మొలకలు గుచ్చుకుంటూ పక్కన ఉన్న మజిల్స్ గుచ్చుకుంటూ దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆయుర్వేదంలో చెప్తారనమాట, అన్ని రకాల మోకాళ్ల నొప్పులు వాత వ్యాధి అంటేనే 45 ఏళ్ల తర్వాత వస్తుందని. యూజువల్ గా మొగాళ్ళ 40 ఏళ్లకి ముందు, ఆడాళ్ళకి 45 ఏళ్ల తర్వాత చాలా కామన్ గా ఉంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేది మోకాళ్ళను గాని, ఫింగర్స్ గాని, థంబ్ జాయింట్స్ ఉంటాయి, అలాగే నెక్ జాయింట్ గాని, హిప్ జాయింట్ దీన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏ జాయింట్ ని అఫెక్ట్ చేసిందో దాని ప్రకారం సిమ్టమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ ఇట్ ఇస్ అన్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసారంటే చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్. ఒక ఎక్సర్సైజ్ కి టైం ఉండదు, మంచి ఫుడ్ కి టైం ఉండదు, ఒక రిలాక్సేషన్ కి టైం ఉండదు. అందువల్ల మన వాళ్ళు సొంత ఎఫర్ట్స్ మూలం త్వరగానే తెచ్చేసుకుంటున్నారు ఆస్టియో ఆర్థరైటిస్ అని. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏమిటి, మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా అని ఎలా కనిపెట్టుకోవడం అన్నది ఇప్పుడు చూద్దాం. ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ముందు కారణాలు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఏజ్, 45 ఏళ్ల తర్వాత కామన్ గా వస్తూ ఉంటుంది. నెంబర్ 2, ఆడాళ్ళకి చాలా కామన్ గా ఉంటుందండి. వన్స్ మెనోపాస్ సెట్ అయ్యాక ఆస్టియో ఆర్థరైటిస్ అనగడం అనేది ఎక్కువ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒకవేళ హిప్ డిస్లొకేషన్ అయిపోయింది అనుకోండి, ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, అందువల్ల హిప్ డిస్లొకేషన్ కానీ, కొంతమందికి కాళ్ళు బౌలెగ్స్ అంటారు, కాళ్ళు ఇలా వంగిపోయి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా ఉంటుంది. అలాగే ఇంజరీస్ వచ్చింది అనుకోండి, కింద పడిపోయి మోకాళ్ళ దెబ్బ తగిలి, దానివల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా సెట్ అవ్వచ్చు. హెరిడిటరీగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. మీ మదర్ కి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుందంటే మీకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు సరి అయిన ప్రికాషన్స్ తీసుకోకపోతే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి కండిషన్స్ లో దానివల్ల అఫెక్ట్ అయ్యే జాయింట్స్ కి ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ కొన్ని మన చేతిలో ఉన్నాయి ఆగట్టుకోవడానికి, కొన్ని మన చేతుల్లో లేవు. ఒకవేళ మన్ని మీరి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవడం, దానికి బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి. దాని ఉపాయాలు వెళ్ళడానికి ముందు మనం సిమ్టమ్స్ చూద్దాం. ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిందని మనం ఎలా కనుక్కోవడం, ఉత్తి ఏ నొప్పైనా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కాదు. టిపికల్ గా 45 ఏళ్ల తర్వాత మోకాళ్ళలో వచ్చే నొప్పి. ఫస్ట్ నొప్పి ఏంటంటే మోకాళ్ళలో ఒక సౌండ్ వస్తుంది, క్రెపిటస్ అంటారు. నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లలో కిర్కన్ సౌండ్ వస్తుంది. మీకు తెలుసుకోవాలంటే ఉత్తి మోకాళ్ళ చిప్ప మీద చేతులు పెట్టి ఈ మోకాళ్ళు పైకి కిందకి జరిపారు అనుకోండి, అలా ఎక్స్టెండ్ చేసి ఫ్లెక్స్ చేస్తున్నప్పుడు మోకాళ్ళ చిప్పులో సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటేనే ఆస్టియో ఆర్థరైటిస్ సెట్ అవడం ప్రారంభించిందని అర్థం. పెయిన్ కంటిన్యూస్ గా ఉండొచ్చండి, ఎప్పుడు చూసినా పెయిన్ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ గా వచ్చి వెళ్ళొచ్చు. టిపికల్ గా ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు నొప్పి చాలా ఉంటుంది అనమాట. ఆ టైము మోకాళ్ళలో ఒక యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా నడవడం కన్నా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, మోకాళ్ళలో స్వెల్లింగ్ ఉంటాయి. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వేళ్లు చూసారంటే వేళ్ళని కొంచెం డీఫార్మ్డ్ అయి ఉంటాయి, వంగిపోయి ఉంటాయి అనమాట. ఇవన్నీ కామన్ గా ఆస్టియో ఆర్థరైటిస్ లో ఉంటాయి.
పడుకుని లేచాక ఏదైనా ఒక రెస్ట్, మధ్యాహ్నం 2 గంటలు పడుకున్నాలో లేకపోతే నైట్ ఆ 7 గంటలు పడుకుని లేచాక పొద్దున్న లేచాక ఒక స్టిఫ్నెస్ ఉంటుంది, బాడీ అన్ని బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కొంచెం లేచి అలా అలా అటు ఇటు తిరిగి పని చేయడం ప్రారంభించగానే కొంచెం ఫ్రీ అంటూ అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఉన్నాయంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉండొచ్చేమో అని మీరు సస్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మోకాళ్ళ మీద రెడ్డిష్ గా ఉంది, ముట్టుకోవడానికి చాలా వేడిగా ఉందంటే అది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల నొప్పి కాదు, అది గౌట్ అని వేరే వాత రక్తం అంటాం అనమాట. ఆ వాత రక్తం వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పి అయ్యి ఉండొచ్చు, కానీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన నొప్పి కాదు. ఈ మోకాళ్ళ నొప్పిలో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ నడుస్తున్నప్పుడు మోకాళ్ళ చిప్పలో ఏదో ఒక ముళ్ళు పెట్టినట్టు ఒక నొప్పి ఉంటుంది అనమాట. ఆ ముళ్ళు లోపల పెట్టి మూవ్ అవుతున్నప్పుడు అలా గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుంది చూడండి, అంత నొప్పి ఉంటుంది. అలా దీనికి ఈ నొప్పిని మీరు కష్టపడి భరించాలని అవసరమే లేదు, దీనికి మంచి ఎక్సర్సైజ్లు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ముందు ఈ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్సర్సైజ్ గురించి చూడడానికి ముందు ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఏనా అని మీరు తేల్చుకోవడానికి నేను పైన చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్ని మీరు చూసి కనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక వాత వ్యాధి కాబట్టి వాతాన్ని పెంచే ఏవి ఈ మోకాళ్ళ నొప్పిని పెంచుతాయి. వాతాన్ని పెంచేది ఏది? ఏ చేదు అయిన ఆహారం అయినా బిటర్, ఆస్ట్రింజెంట్ ఈ టేస్ట్లు వాతాన్ని పెంచుతాయి అనమాట. కటు, తిక్త, కషాయం ఈ 3 వాతాన్ని పెంచుతాయి. దాంతో పాటు ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా టెన్షన్ అయిపోవడం, ఎక్కువ అటు ఇటు తిరిగేయడం, 2 వీలర్లో ఎక్కువ తిరగడం, కంటిన్యూస్ ట్రావెల్ వెళ్ళడం, ఎక్కువ సేపు మెలకుగా ఉండడం, ఇవన్నీ వాతాన్ని పెంచుతాయి. సో మీరు ఆహారమైనా విహారమైన చర్య ఈ 3లో ఏవైనా వాతాన్ని తగ్గేటట్టు చేస్తే ఆటోమేటిక్ గా ఈ పెయిన్ తగ్గుతాయండి. ఆహారంలో ఈ కటు, తిక్త, కషాయం తప్పించి మిగతా 3 మధుర, ఆమ్ల, లవణం ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్కువ డ్రైగా ఫుడ్ తినేయకూడదు. చాలా మంది ఇంట్లో చూసారంటే మంచి వేయించిన వేపడాలు, చక్కటి వేపడాలు డబుల్ రోస్ట్ చేసి తింటారనమాట. ఇవన్నీ వాతాన్ని పెంచుతాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, పెరుగు అవాయిడ్ చేయాలండి. పెరుగు కాకుండా మజ్జిగ ఎక్కువ తాగడం అది చెయ్యొచ్చు. అలాగే మైదా బేస్డ్ ఫుడ్ అన్ని తగ్గించాలి. ఫైబర్ లేని మైదా బేస్డ్ ఫుడ్ ఎప్పుడు నొప్పిలు పెంచుతాయి. అలాగే మీకు యూజువల్ గా 45 ఏళ్ల వాళ్ళకి ఏం నూడిల్స్ తినే అలవాటు ఉండదు, బట్ ఒకవేళ మీరు మైదా బేస్ లో చేసే నూడిల్స్ కానీ పాస్తా కానీ తినే అలవాటు ఉంటే ఈ ఫుడ్ అన్ని తగ్గించవచ్చు అనమాట. ఇవన్నీ తింటూ ఉంటే నొప్పి ఎక్కువ అవుతాయి. ఇటు సైడ్ మీరు ట్రీట్మెంట్ తీసుకుని అటు సైడ్ ఇలాంటి ఫుడ్ తింటే ఎప్పటికీ నొప్పి తగ్గే పరిస్థితి రాదు కదా. అందువల్ల ఫుడ్ లో మీరు కంట్రోల్ చేస్తే సగం వరకు ట్రీట్మెంట్ మీకు మీరే ఇచ్చేసుకున్నట్టు, తర్వాత మనం ట్రీట్మెంట్ లో ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీరు ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అండి. మోకాళ్ళ చుట్టి ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. అవి మోకాళ్ళని మంచి సపోర్ట్ ఇస్తాయి, అందుకు చాలా వరకు పెయిన్ తగ్గుతుంది.